లక్ష్మి గారు, ఇప్పుడు ప్రతి మాసంలో కూడా మనకు ఒక ఏకాదశి వస్తుంది కదండి. అలాగే ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అన్నారు. అసలు ఈ పుత్రద ఏకాదశి అంటే ఏంటి? ఆ రోజు మనం చేయవలసిన నియమాలు ఏంటి? మనకి ప్రతి మాసంలో మీరు చెప్పినట్టు 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. అంటే వెరసి 24 ఏకాదశి సంవత్సరం మొత్తం. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. పుత్రదాయ, పుత్రద ఏకాదశి అంటే అంటే ఇచ్చేది అని, పుత్రుల్ని ఇచ్చేటటువంటిది. మహాజిత్తు అనేటటువంటి ఒక రాజుగారి గిట పుత్రులు లేరట. అందుకని ఆయన ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట. ఏకాదశ్యాం నిరాహార్యో కదా, ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట. వారు ఆచరించటం వల్ల వారికి సంతానం కలిగిందిట. ఒక పుత్ర సంతానం కలిగిందిట. ఆ పుత్ర సంతానం కలగటం వల్ల దీని గురించి పరమేశ్వరుడు పార్వతీతో చెప్పినట్టుగా మనకి పద్మపురాణం బాటల్లో కూడా కనపడుతుంది. ఈ ఏకాదశికి ఆ రాజుగారికి, మహాజిత్ అనే రాజుగారికి పుత్రుల్ని ఇచ్చారు కదా, అందుకని ఏకాదశికి పుత్రద ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది. ఎవరైతే పుత్రులు కావాలనుకుంటున్నారో, నాకు 2 అమ్మాయిలు ఉన్నారండి, 3 అమ్మాయిలు ఉన్నారు, కానీ కొడుకు కావాలనుకుంటునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అలా కొడుకు కావాలండి అనుకునేటటువంటి వాళ్ళు సంకల్పించుకొని దశమి నాడు ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోంచేయాలి, రాత్రి భోంచేయకూడదు, పలహారం చేయొచ్చు. ఏకాదశి నాడు సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండి, అంటే ఉండలేని పక్షంలో అన్నానికి భిన్నంగా ఏదైనా సరే పలహారం తీసుకోండి. అలా ద్వాదశి రోజున దేవాలయానికి ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళొచ్చి చేతనైన రీతిలో దానం చేసి ఆ తర్వాత భోంచేయండి. ఇలా చేయటం, ఇలా సంకల్పించుకొని చేయటం వల్ల పుత్రులు కలుగుతారు అని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున ఏ విధానం ఇవ్వాలి అని అంటే గొడుగు దానం ఇవ్వమని చెప్తారు. అంటే ఋతువు చూడండి, మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనం అనుకునేది అదే, ఋతువుని బట్టే మనకి దానాలు చెప్తూ ఉంటారు. ఇది శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి గొడుగు ఇవ్వటం మంచిది. అందుకని ఈ రోజున గొడుగుని దానంగా ఇవ్వమన్నారు. ఇంకా శక్తి ఉంటే, ముఖ్యంగా మటుకు గొడుగు చెప్పారు, ఇంకా శక్తి ఉంటే చెప్పుల్ని కూడా దానం ఇవ్వమన్నారు. అంటే కాళ్ళు పాచిపోకుండా, వర్షాలు కదా అందుకని బురద అది ఉంటుంది కదా, అది కాస్త గ్రిప్ ఉండేటటువంటి చెప్పులు చూసి ఇవ్వండి. అంటే స్కిడ్ అవ్వకుండా. అది అందుకని ఈ రోజుని ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే పేరు.